న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 23వ వచనం చదువుకుందాం. అందుకు యెహోవా ఆ జనములను యెహోషువ చేతికి అప్పగింపకయు శీఘ్రముగా వెళ్ళగొట్టుకయు మాని వారిని ఉండనిచ్చెను. ఈ మాట జాగ్రత్తగా మనం చదివినట్లయితే ఆ జనములు, ఇక్కడ కొన్ని మాటలు ఉన్నాయి, వివరంగా ముందుకు వెళ్తాను. ఆ జనములు అనగా ఇశ్రాయేలీల ప్రజల్ని కనాను దేశంలోకి దేవుడు నడిపించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి జనాలు, అంటే కనాను దేశంలో ప్రాంతంలో ఉన్నటువంటి ఇతర జాతులు లేదా ఇతర మనుషులు లేదా ఇతర తరాలు లేదా జాతులు వారు ఆ జనాల్ని యెహోషువ చేతికి అప్పగించకుండా, యెహోషువ అంటే మనందరికీ తెలుసు, మోషే తర్వాత ఇశ్రాయేల్ నడిపించినటువంటి నాయకుడు ఆయన చేతికి యెహోవా దేవుడు ఆ అన్య జనాల్ని, ఆ కనాను ప్రాంతంలో ఉన్న జనాల్ని అప్పగించక, అలాగే శీఘ్రముగా అనగా తొందరగా వారిని వెళ్ళగొట్టక మాని వారిని ఉండనిచ్చాను. జాగ్రత్తగా ఈ మాటలు మనం ధ్యానిద్దాం. కొన్ని మాటలు, ఇదంతా మీ అందరికీ తెలుసు. దేవుడైన యెహోవా దేవుడు ఐగుప్తు దేశంలో దాస్యత్వంలో ఉన్న ఇశ్రాయేల్ ప్రజల్ని వారి దాస్యత్వం నుంచి, వారి బానిసత్వం నుంచి విడిపించి కనానుకు తీసుకొచ్చిన తర్వాత జరిగినటువంటి ఈ సందర్భం, ఇదంతా మనకు తెలుసు. ఏ విధంగా ఆయన మోషే ద్వారా వారిని నడిపించాడు, తర్వాత యెహోషువ ద్వారా ఏ విధంగా వారిని నడిపించాడని. అయితే కనాను దేశానికి వచ్చేటప్పటికి మోషే గారు లేరు కదా. అయితే యెహోషువ ఉన్నాడు. ఆయన నాయకత్వంలో అక్కడ ఉన్నటువంటి కనాను దేశానికి వారు వచ్చారంటే, ఆ ప్రాంతానికి వచ్చారంటే అక్కడ ఆల్రెడీ ఎంతో మంది జనాంగము, అన్య జనాంగం ఉన్నారు ఆ దేశాల్లో. అయితే దేవుడు వారందరినీ కూడా కనాను దేశాన్ని ఇస్తాను ఇశ్రాయేల్ కన్నప్పుడు, ఇశ్రాయేల్ వచ్చినప్పుడు ఆ యొక్క అక్కడ ఉన్నటువంటి తరాలు అయితే అప్పుడు ఆల్రెడీ నివసిస్తున్నటువంటి ఆ ప్రజలందరినీ కూడా ఆయన నిర్మూలన చేశాడు. అయితే ఇక్కడ ఒక మాట మనం అక్కడ చదివినట్లయితే, మళ్ళీ చదువుతాము. అక్కడ కనాను ప్రాంతానికి వచ్చినప్పుడు కనానులో ఉన్నటువంటి ఆ ప్రజల్ని అక్కడ వారందరినీ కూడా అక్కడ నుంచి వెళ్ళగొట్టి ఇశ్రాయేలీలో ఆ ప్రాంతాన్ని లేకపోతే ఆక్యుపై చేసుకోవాలి, లేకపోతే ఆ ప్రాంతంలో నివసించాలని దేవుడు ఆశపడ్డాడు. ఆ మాటే ఇశ్రాయేల్ ప్రజలకు చాలా స్పష్టంగా ఆయన చెప్తాడు. సంఖ్యాకాండములో అది చూద్దాం. సంఖ్యాకాండము 33వ అధ్యాయము 51 వచనం నుండి 55 వచనాల్లో దేవుడు ఆ మాట వారికి చాలా స్పష్టంగా ఇస్తాడు. కనాను దేశానికి నడిపించేటప్పుడు ఆయన ఈ కొన్ని మాటలు చెప్తాడు. ఆ ప్రాంతానికి మీరు వెళ్ళిన తర్వాత ఏం చేయాలని జాగ్రత్తగా చదువుదాం. నంబర్స్ చాప్టర్ 33 వర్సెస్ 51 to 55. నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనము, మీరు యొర్దానును దాటి కనాను దేశము చేరిన తరువాత ఆ దేశ నివాసులందరినీ మీ యొద్ద నుండి వెళ్ళగొట్టి వారి సమస్త ప్రతిమలను నాశనము చేసి వారి పోత విగ్రహములన్నిటినీ నశింపచేసి వారి ఉన్నత స్థలములనన్నిటినీ పాడు చేసి ఆ దేశమును స్వాధీనపరచుకొని దానిలో నివసింపవలెను. ఎలయనగా దాని స్వాధీనపరచుకున్నట్లు ఆ దేశమును మీకిచ్చితిని. మీరు మీ వంశముల చొప్పున చీట్లు వేసి ఆ దేశమును స్వాస్థ్యములుగా పంచుకొనవలెను. ఇక్కడ స్పష్టంగా దేవుడు ముందుగానే వారికి తెలియజేస్తా ఉన్నాడు. ఏమనంటే, మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత, అటు యొర్దాను దాటి కనాను దేశానికి వెళ్ళిన తర్వాత ఆ దేశ నివాసులందరినీ ఏం చేయాలంట? వెళ్ళగొట్టాలి. దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, కనాను దేశానికి మిమ్మల్ని నడిపిస్తున్నాను, అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఏం చేయాలి? అక్కడ ఉన్న ప్రజల్ని మీరు అంటే దేవుడు అంటున్నాడు, నేను వారిని నిర్మూలన చేస్తాను అని. జాగ్రత్తగా విందాం. ఐగుప్తు దాస్యత్వం నుంచి పాలు తేనెలకు ప్రవహించేటువంటి కనాను దేశానికి దేవుడు నడిపించినప్పుడు అక్కడ ఉన్న ప్రజల్ని, అక్కడ ఆల్రెడీ ఉన్న ప్రజల్ని వారికి అన్న ఇచ్చి అక్కడ అదంతా కూడా మీరే స్వాధీనపరచుకోండి, వారిని నిర్మూలన చేసి మీరు స్వాధీనపరచుకోండి అని చాలా స్పష్టంగా దేవుడు అక్కడ వారికి సూచనలు ఇస్తా ఉన్నాడు. మీరు జాగ్రత్తగా చూసినట్లయితే అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు చూస్తే యెహోషువ నాయకత్వంలో అక్కడ ఏం జరిగిందో చూద్దాం. అక్కడ యెహోషువ గ్రంథం 10:40వ వచనం, యెహోషువ గ్రంథం 10వ అధ్యాయము 40వ వచనం 2వ భాగం చదువుదాం. జాషువా చాప్టర్ 10 వర్స్ 40 సెకండ్ పార్ట్. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా ఆజ్ఞాపించినట్లు అతడి శేషమేమీయూ లేకుండా ఊపిరిగల సమస్తమును నిర్మూలము చేసెను. దేవుడు
చెప్పాడు ఏంటి, మీరు కనాను దేశంకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వారందరినీ కూడా నిర్మూలన చేయండి అని. అదే ఇక్కడ యెహోషువ, ఆయన నాయకుడైనటువంటి యెహోషువ, ఆయన ఏం చేస్తున్నాడు, అక్కడికి ఏం చేశాడు, ఆయన సమస్త మళ్ళీ చదవడమ్మా, అక్కడ ఉన్న అందరినీ కూడా ఆయన నిర్మూలన చేశాడు. అవునా? చదువుకోండి ఒకసారి చెప్పండి. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఆజ్ఞాపించింది ఎక్కడ? సంఖ్యాకాండంలో వాళ్ళందరూ నిర్మూలించమని. అతడు శేషమేమీ లేకుండా ఊపిరి గల సమస్తమును నిర్మూలన చేశారు. కనాను దేశాన్ని స్వతంత్రించడం కోసం, కనాను దేశంలో జీవించడం కోసం అక్కడ ఉన్న వారందరినీ కూడా యెహోషువ నాయకత్వంలో నిర్మూలన చేయడం జరిగింది. అప్పుడే కదా వీళ్ళలో ఉండడానికి అవుతుంది, లేదంటే వారు ఒప్పుకోరు కనుక. అయితే జాగ్రత్తగా మనం చూసినట్లయితే ఇంకొక మాట, హిస్టరీలో యెహోషువ ఎప్పుడు నాయకత్వంలో వారందరినీ అన్ని ప్రజల్ని వారు నిర్మూలన చేశారు. అయితే జాగ్రత్తగా వినండి, కొంతమంది ఇంకా అన్ని ప్రజల్లో మిగిలి ఉన్నారు. దేవుడు అన్నాడు అందరినీ మీరు నిర్మూలన చేయమన్నాడు. యెహోషువ కూడా అందరినీ నిర్మూలన చేసినట్టుగా ఉంది. బట్ జాగ్రత్తగా మీరు చూసినట్లయితే మన చదవబడినటువంటి వాక్య భాగంలో ఉన్నది కదా, మళ్ళీ అది ఎవరైనా చదువుతారా? ఫస్ట్ చదివింది చదవమ్మా. అర్థమైందమ్మా? దేవుడు చెప్పాడు మీరు కనాను దేశంకి వెళ్ళినప్పుడు అందరినీ నిర్మూలన చేయమని. యెహోషువ కూడా గురించి రాసినది ప్రాణం ఉన్న వారందరినీ కూడా ఆయన నాశనం చేశాడని. ఇక్కడ ఒక మాట వింటూ ఉన్నాము, ఇంకా కొంతమంది మిగిలి ఉన్నారు. ఈరోజు మన మాటలు దాని గురించి, ద ఫ్యూ లెఫ్ట్ ఓవర్. నేను రాసుకున్న టాపిక్ ఏంటంటే ద ఫ్యూ లెఫ్ట్ ఓవర్. కొంతమంది మిగిలి ఉన్నారు, ఇంకా ఎక్కడి నుంచి? అన్య ప్రజల నుంచి. ఈరోజు దాని గురించే జాగ్రత్తగా మాట్లాడు. జాగ్రత్తగా మనం ఆలోచించినట్లయితే పరాయి దేశంలో ఉన్న వారందరినీ దేవుడు నాశనం చేయమన్నాడు. యెహోషువ కూడా ఉన్న వారందరినీ కూడా నాశనం చేశాడు కదా. ఇంకా ఎవరెవరు మిగిలారు, ఎందుకు మిగిలారు అన్న విషయాలు ఈరోజు జాగ్రత్తగా విద్దాం. బోర్ పడుతుంది ఎవరికైనా? చాలా జాగ్రత్తగా విద్దాం. ఎందుకు అందరినీ కూడా నిర్మూలన చేయమన్నాడు? యెహోషువ కూడా అలా రాయబడింది, అందరిని నిర్మూలన చేశాడు. అయినా సరే దేవుడే చెప్తూ ఉన్నాడు, అందరినీ కూడా యెహోషువ చేతికి అప్పగించకుండా, తొందరగా వారిని వెళ్ళగొట్టకుండా కొంతమందిని ఉండనిచ్చెను అని ఉంది. ఎందుకు, వారెవరు, ఎందుకున్నారన్నది జాగ్రత్తగా ఈరోజు వివరిద్దాం. ఆ తర్వాత తెలుసుకున్న తర్వాత మన జీవితాలకు అది దేనికి మనం దాని నుంచి నేర్చుకోవాలి, అది కూడా మనం చూద్దాం. అయితే ఎవరెవరు మిగిలారు అని అనగా మనం చదువుకున్న వాక్య భాగంలో కొన్ని రిఫరెన్స్లు నేను చెప్తాను. వాక్య భాగంలో గుర్తుపెట్టుకోండి. దగ్గర జాగ్రత్తగా మనం చూసినట్లయితే 31 మంది అన్య రాజుల్ని, 31 కింగ్స్, అంటే కనాను దేశంలో ఆల్రెడీ అక్కడ ఉంటున్నటువంటి రాజ్యముల్లో 31 మంది రాజుల్ని దేవుడు ఈ యొక్క ఇశ్రాయేల్ చేతికి అప్పగించాడు. ఆ మాట యెహోషువ గ్రంథము 12వ అధ్యాయం 24లో ఉంటుంది. దయచేసి ఎవరైనా క్విక్గా చదవండి. యెహోషువ గ్రంథము 12వ అధ్యాయం 24. జాషువా 12:24. జస్ట్ మీకు అర్థం అవడానికి. ఆ రాజులందరి సంఖ్య 31. కొంచెం ముందుకు మీరు వెళ్తే 19 to 25 ఒకేసారి ఉంటుంది. అక్కడ క్లియర్గా రాసి ఉన్నాడు, కనాను దేశానికి ఇశ్రాయేల్ వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న ఆల్రెడీ అక్కడ పరిపాలిస్తున్నటువంటి ఏ రాజులైతే ఉన్నారో, జనాంగం ఉన్నారో, వారు ఎంతమంది అంటే రాజులు 31 మంది. 31 మంది రాజులు అంటే ఎంత సామ్రాజ్యం అయి ఉంటుంది. వారందరినీ కూడా దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకి అప్పగించాడు. అయితే జాగ్రత్తగా చూసినట్లయితే దగ్గర వారి యొక్క తెగ അല്ലെങ്കിൽ వారి జాతి గురించి మాట్లాడుకున్నట్లయితే 9 రకాలైనటువంటి జాతులు. అమోరీలని, తర్వాత మోయాబీలని, పెరిజీలని, కనానీయులని, హిత్తీలని, గిర్గాషీలని, హివీలని, జెబూసీలని, అనాకైట్స్ అంటే అనాలేకీలని, ఈ 9 మంది రకాల జనాలు లేదా రకాల జాతులు అక్కడ ఉన్నాయి. వారికి దగ్గర 31 మంది రాజులు ఉన్నారు. వారందరినీ కూడా ఇశ్రాయేల్ ప్రజలు నాశనం చేశారు దేవుని ద్వారా. అయితే
ఇంతమంది అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆల్మోస్ట్ నాశనం అయిపోయారు, కానీ కొంతమంది మిగిలారు. వారెవరు చూద్దాం. మళ్ళీ ఈ 9 జాతుల నుంచే మిగిలి ఉన్నారు. అది ఎందుకు చెప్తున్నారు ఇవన్నీ మాకు అవసరమా అని అంటే, కొన్నిసార్లు చాలా క్లియర్గా ఉండు. చాలాసార్లు దేవుడు నిర్మూలన చేయమన్నాడు కదా, యెహోషువ నిర్మూలన చేశాడు కదా అని ఉంటుంది, కానీ కొంతమంది నిర్మూలన కాలేదు అని ఉన్నది. అంటే వారెవరో జాగ్రత్తగా నేను వినిపిస్తాను. అది ఎవరు అంటే హివీలు. ఎవరైనా రాసుకున్నట్లేదు, చదువు చాలా రిఫరెన్స్లు ఉంటాయి, నేను రాసుకున్న టీవీలో అవద్దు. కానీ హివీలు అన్న వాళ్ళు ఇంకా కొంతమంది గిబియోను అన్న ప్రాంతంలో వారిని ఉన్నారు. యెహోషువ 9వ అధ్యాయంలో ఆ మాట ఉంటుంది. 3 నుంచి దగ్గర మీకు. తర్వాత 11వ అధ్యాయంలో ఉంటుంది. రాసుకోవద్దు కానీ చదవద్దు, కానీ ఇది కొంచెం గుర్తుంచుకుందాం. తర్వాత అనాకైట్స్ అంటే అనాలేకీయులు గాజా ప్రాంతంలో, గాతు అశోదన ప్రాంతంలో వారు ఇంకా మిగిలిన. నేనేం చెప్తున్నానంటే ఈ అన్ని జనులు ఎవరైతే నిర్మూలమయ్యారో కానీ కొంతమంది మిగిలారు. వారిలో హివ్వీలు అన్న వారు కొన్ని ప్రాంతాల్లో గిబియోను ప్రాంతంలో ఉన్నారు. అనాకీలు అన్న వారు కొంతమంది ప్రాంతంలో ఉన్నారు. తర్వాత గెషూర్ ప్రాంతంలో ఉన్నవారు కొంతమంది ఉన్నారు. తర్వాత జెబూసీలు ఉన్నారు, హిత్తీలు ఉన్నారు, కనానీయులు కూడా కొంతమంది ఉన్నారు, ఫిలిస్తీన్లు ఉన్నారు, సొదనీయులు, ఇలా హివ్వీస్, ఇవన్నీ కూడా మీరు రిఫరెన్స్ ఉన్నాయి కానీ వద్దు. కానీ ఇంతమంది మిగిలారు అంటే 9 మంది రకాల జాతుల్లో దగ్గర ఇక్కడ మనం చూసుకున్నాం. దగ్గర అన్ని జాతుల్లో కూడా కొంతమంది మిగిలి ఉన్నారు. ఆలోచిద్దాం. దేవుడు కనాను దేశాన్ని వీరికి స్వాతంత్రం చేసుకోవడానికి ఇశ్రాయేల్ ప్రజలకు ఫ్రెష్గా ఇవ్వాలని చూసిన దేవుడు, వారందరినీ నిర్మూలన చేయాలని ఆశపడిన దేవుడు ఎందుకు కొంతమంది ఉంచాడు? ఆల్మోస్ట్ నేను రాసుకున్న దాంట్లో చూస్తే 9 మంది జాతులు అనుకుంటే దగ్గర నాకు తెలిసి 6 జాతులు ఇంకా మిగిలి ఉన్నారు. అందరూ కాదు, కొంతమంది దేవుడు వారిని ఉండనిచ్చారు. ఇప్పుడు ప్రశ్న మీకు, మనం కొత్త ఇంట్లోకి మారుతున్నాం అనుకోండి, అద్దె ఇంట్లోకి. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు సామాన్లన్నీ ఖాళీ చేసేయాలని చూస్తామా, లేకపోతే మేము కొన్ని ఒక బెడ్రూమ్లో మా సామాన్లు ఉండేయండి అంటారా? అంటే ఒప్పుకుంటామా? మొత్తం ఖాళీ చేయాలి, అవును కదా? రైట్. ఇక్కడ ఎలా ఉందంటే ఇశ్రాయేలీయులు ప్రత్యేకించబడి దేవుని చేత ఈ అన్యుల దగ్గర ప్రాంతానికి వచ్చి అన్యులందరినీ కూడా దేవుని కృప వలన నాశనం చేసినప్పుడు ఇంకా కొంతమంది ఇట్లాగా ఒక బెడ్రూమ్లో కొన్ని సామాన్లు ఉంచినట్టు దేవుడు ఉంచాడు వారి ప్రక్కన. ఎందుకో తెలుసా? జాగ్రత్తగా మనం ఆలోచిస్తే అక్కడ ఒక మంచి కారణం ఉంది. చక్కగా అక్కడ బైబిల్లో రాసినది చదువుకుందాం. అదే ఆ న్యాయాధిపతుల గ్రంథంలో 2వ అధ్యాయంలో 21, 22 చదువుదాం. మనం 23 చదివాము. ఇప్పుడు దాని ముందు 2 వచనాలు చదువుదాం. Judges chapter 2 verses 21 to 22లో ఎందుకు దేవుడు ఈ ప్రజల్ని ఇంకా కొంతమందిని వారి మధ్యలో క్రొత్త దేశంలో ఉంచాడో మనకు తెలుస్తుంది. చదవండి. కనుక నేను వారి పితరులు నడిచినట్లు వీరు కూడా యెహోవా విధిని అనుసరించి నడుస్తారో లేదో ఆ జనుల వల్ల ఇశ్రాయేలీయులను శోధించుటకై ఇదే మాట ఇంకో దగ్గర కూడా రాస్తున్నది. అదే న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయం 4వ వచనంలో కూడా చదువుదాం. Judges chapter 3 and verse 4. ఇదే మాట. అనగా పూర్వము ఆ యుద్ధములను ఏమాత్రము చూడని వారికి యుద్ధము చేయ నేర్పునట్లు యెహోవా ఉండనిచ్చిన జనములు ఇవి. చాలు. జాగ్రత్తగా మనం చూసినట్లయితే ఆ క్రొత్త ప్రదేశంలో నేనుకున్న డ్రీమ్ అంటే వారు ఆశించినటువంటి ఆ ప్రదేశంలో ఎందుకు ఇంకా ఈ అన్య దేశాల వారిని దేవుడు ఇంకా కొంతమందిని ఉంచాడు అంటే ఇక్కడ స్పష్టముగా అక్కడ దేవుడే రాస్తున్నాడు. ఏమంట? ఈ ప్రజల ద్వారా, మిగిలిన ప్రజల ద్వారా ఇశ్రాయేలీయుల ప్రజలు దేవుని యొక్క మార్గాల్లో నడుచుకుంటారో లేదో అని శోధించుటకై, అంటే టెస్ట్ చేయడానికి దేవుడు ఇంకా కొంతమందిని ఉంచాడు. అర్థమవుతుందా? అన్య ప్రజల నుంచి ఇశ్రాయేలీయుల్ని ఆయన ప్రత్యేకించిన దేవుడు ప్రత్యేకమైనటువంటి
పాలు తేనెలు ప్రవహించే అటువంటి దేశంలోకి ఫ్రెష్గా వారిని పెట్టాలనుకున్న దేవుడు ఇంకా కొంత పాతనే అక్కడ ఉంచాడు. కారణం ఏంటో తెలుసా? ఆయన ఎందుకు ఉంచాడంటే, ఈ యొక్క ప్రత్యేకించబడిన ప్రజలు నా మార్గాలు నడుస్తారో లేదో అని ఎవరి ద్వారా ఆయన టెస్ట్ చేయాలనుకున్నాడు, ఎవరి ద్వారా పరిశోధించాలనుకున్నాడు? ఈ యొక్క విడిచిపెట్టినటువంటి జనాంగం కొంతమందిని ఆయన అక్కడ ఉంచినాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు నేను జాగ్రత్తగా కొంత చదువుదాం. ఏం జరిగింది? రైటే, దేవుడు ఈ విడబడినటువంటి జనాన్ని కొంతమందిని ఇంకా ఈ బెడ్రూమ్లో ఉంచినట్టుగా ఉంచాడు. మనకు తెలుసు, దేవుడు చెప్తూ ఉన్నాడు, ఈ ప్రజల ద్వారా నా ప్రజల్ని నా దగ్గర వాళ్ళు నడుచుకుంటారో లేదో సరిగ్గా అని వాళ్ళని టెస్ట్ చేయడానికి, పరీక్ష చేయడానికి వారిని పెట్టాడని కూడా మనకు తెలుసు. అయితే తర్వాత జరిగింది ఏంటో చూద్దాం. ఈ టెస్ట్లో ఏం జరిగిందో చూద్దాం. అయితే దేవుడు ఈ అన్ని జనుల్ని కొంతమందిని ఉంచి తర్వాత జరిగిన కార్యక్రమం మనం చూద్దాం. అయితే దేవుడు ఒక మాట అన్నాడు ముందుగానే. ద్వితీయోపదేశ కాండంలోకి వెళదాం. అంటే కనాను దేశంలోకి ఇశ్రాయేలు ప్రవేశించక మునిపే కొన్ని సూచనలు దేవుడు ఇచ్చాడు. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 2 నుంచి 5 వచనాలు చదువుకుందాం. Deuteronomy chapter 7 verses 2 to 5. నీ దేవుడైన యెహోవా వారిని నీకు అప్పగించినప్పుడు నీవు వారిని హతము చేయవలెను. ఓకే, తర్వాత వారిని నిర్మూలన చేయవలెను. వారితో నిబంధన చేసుకోవద్దు. వారిని కరుణించకూడదు. నీవు వారితో వియ్యమందకూడదు. అంటే బంధుత్వాలు అనవద్దు. వాని కుమారునికి నీ కుమారుణ్ణి ఇవ్వద్దు. నీ కుమారుడికి వారి కుమార్తెను పుచ్చుకోవద్దు. నన్ను అనుసరించకుండా ఇతర దేవతలను 5 వరకు మరి చదవండి. ఒకవేళ వారు నన్ను పూజించకుండా వారి దేవతను పూజించడానికి వారు నీ కుమారుల్ని మళ్ళిస్తారేమో. అందుని బట్టి ఆయన నిన్ను త్వరగా నశింపచేయు. ఈ మాటలు దేవాది దేవుడు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి బయటకు వచ్చారు. ఇప్పుడు కనానికి ఇంకా వెళ్ళక మునిపే చెప్పాడు. ఏమని చెప్పాడు? వీరితో నువ్వు జతకూడదు. స్పష్టంగా దేవుడు చెప్పాడు. ఆయనకి తెలుసు. అయితే నేను అనుకుంటా, అయితే ఈ ప్రజలు నేను చెప్పిన మాట వింటారా లేదా అని ఒక పరీక్ష చేయడం కోసం ఫ్రెష్గా లేదా మంచి చక్కని ప్రాంతమైనటువంటి ఆ కనాను దేశంలో కూడా కొంతమందిని నిత్యము. అర్థమవుతుందా? మాకెందుకండి ఈ స్టోరీ అంటారా? ఇది మనకి చాలా దగ్గరగా ఉన్నట్టు మాట. చివరిలో నేను చెప్పి ముగిస్తాను. అయితే జాగ్రత్తగా మనం విన్నట్లయితే దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు, ఆ అన్య జనులతోటి మీరు సహవాసము చేయొద్దు. ఆ అన్య జనులతోటి మీరు వియ్యమందుకోవద్దు. అంటే బంధుత్వం నేర్పొద్దు. నీ కుమార్తెను వారికి ఇవ్వద్దు, వారి కుమార్తెను నువ్వు తీసుకోవద్దు. జాగ్రత్త, ఎందుకంటే వారు నిన్ను నా నుండి మళ్ళించేస్తారేమో. దేవుడు చాలా చక్కని సూచన ఇచ్చాడు. ఈరోజు అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు వారితో పరీక్షించాలని చూస్తూ ఉన్నాడు. ఇంకొక మాట కూడా జాగ్రత్తగా నేను చెప్తాను. ఎందుకంటే దేవుడు ఎంత స్పష్టంగా వారికి చెప్పాడు అంటే, కనాను దేశంలోకి ప్రవేశించక మునుపు చెప్పాడు. తర్వాత యెహోషువతో కూడా చెప్పించాడు. అది మళ్ళీ చదువుతాం. యెహోషువ గ్రంథము 23వ అధ్యాయము 5-8 వచనాల మధ్యలో మళ్ళీ దేవుడు మాట్లాడుతున్నాడు అదే విషయం. జాషువా చాప్టర్ 23 verses 5 to 8. మీ దేవుడైన యెహోవాయే వారిని మీ ఎదుట నిలవకుండా వెళ్ళగొట్టిన తరువాత మీ దేవుడైన యెహోవా మీతో సెలవిచ్చినట్లు మీరు వారి దేశమును స్వాధీనపరచుకొందురు. కాబట్టి మీరు మోషే ధర్మశాస్త్ర గ్రంథములో రాయబడినదంతటిని కైకొని
ఉమ్. అనుసరించుటకు ఆ. మనస్సు దృఢము చేసుకొని ఉమ్. ఎడమకు గాని కుడికి గాని ఆ. నా నుండి తొలగిపోక ఆ. మీ యొద్ద మిగిలి ఉన్న ఉమ్. యాజనులను ఉమ్. సహవాసము చేయక హాజరులతో సహవాసము చేయక ఆ. దేవతల పేర్లను ఎత్తక వారి దేవతల పేర్లను ఎత్తకుండా వాటి తోడని ప్రమాణము చేయక వాటి తోడని ప్రమాణం చేయకుండా వాటిని పూజింపక వాటిని పూజించకుండా వాటికి నమస్కరింపక ఆ. మీరు ఆ. నేటి వరకు చేసినట్లు ఉమ్. మీ దేవుడిని యెహోవాను హత్తుకొని ఉండవలెను. ఆ, ఇంతవరకు మీరు చేసినట్లుగా మీ దేవుడైన యెహోవానే చాలా స్పష్టంగా దేవుడు చెప్పాడు. కనాను దేశంలోకి ప్రవేశించమని చెప్పాడు. కనాను దేశంలోకి ప్రవేశించిన ఆ సమయాల్లో కూడా యెహోషువతో మళ్ళీ గుర్తు చేశాడు. జాగ్రత్తగా విందాం. దేవుడు ఈ మాటను చాలా స్పష్టంగా ముందు ఒక ఇన్స్ట్రక్షన్స్ సూచనలు ఇచ్చాడు. ఇచ్చి దేవుడు ఇంకా ఏమన్నాడంటే ఒకవేళ మీరు ఇది పాటించకపోతే ఏం జరుగుతుందో కూడా ఆయన చెప్పాడు. అదే యెహోషువ గ్రంథంలో 23వ అధ్యాయంలో అక్కడే 12-16 వచనాల మధ్యలో ఉంటుంది. చదువుతా. ఒకవేళ ఇది మీరు పాటించకపోతే, వారితో మీరు బియ్యమాడితే, వారితో మీరు అసోసియేట్ అవుతే, వారితో మీరు కలుసుకుంటే ఏం జరుగుతుందో అయితే మీరు ఆ. వెనుకకు తొలగి ఆ. మీ యొద్ద మిగిలి ఉన్న ఆ. ఈ జనములను హత్తుకొని ఆ. వారితో వియ్యమంది ఆ. వారితో మీరును మిగతా వారిని సాంగత్యము చేసిన ఎడల ఆ. మీ దేవుడైన యెహోవా ఆ. మీ ఎదుట నుండి ఈ జనులను కొట్టివేయుట మానును. ఇంకా తర్వాత మీ దేవుడైన యెహోవా ఆ. మీకిచ్చిన ఈ మంచి దేశములో ఆ. ఉండకుండా మీరు నశించే వరకు ఆ. వారు మీకు ఉరిగాను ఆ. పోలుగాను ఆ. మీ ప్రక్కల మీద ఆ. కొరడాలుగాను ఆ. మీ కన్నులలో ముళ్ళగాను ఉండును. విన్నారండి? ఒకవేళ కానీ మీరు వారితో సహవాసం చేసినట్లయితే ఆయన క్లియర్గా అన్నాడు, నేను వారి మీ మధ్యలోంచి వారిని కొట్టి వేయను. ముందేమన్నాడు? ముందు వారు కనాన్లోకి వెళ్ళక మునిపే మీరు అక్కడ ఉన్న ప్రజలందరినీ నాశనం చేసేయండి, నిర్మూలన చేసి స్వతంత్రించుకున్న దేవుడు ఆయన ఒక మాట సూచన ఇచ్చాడు. ఏమన్నాడు? ఒకవేళ కానీ మీరు వారితో ఈ యొక్క వియ్యాలు అందుకొని అన్య సహవాసాలు చేస్తే నేను మీ మధ్య నుంచి వారిని పోవచ్చు. మీకు తెలుసా, కనాను దేశంలోకి యెహోషువ నడిపించినప్పుడు ఆ ప్రజలందరూ అన్ని జనులు ఉన్నారు. 31 మంది రాజుల సామ్రాజ్యాలని వారు నాశనం చేశారు. అయితే యెహోషువ చనిపోయినప్పటికీ ఇంకా కొంతమంది ప్రజలు ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలు వారికి వారే యుద్ధాలు చేసి ఆ కొంతమందిని నిర్మూలన చేయడానికి కారణం ఏంటో తెలుసు. దేవుడు అన్నాడు కదా, నువ్వు 1000 మందుకుంటే నేను వారిని మధ్య నుంచి కొట్టివేయను, తీసివేయను. అలాగే ఇంకొక మనం చదివిన 2:23 ఉంటుంది, శీఘ్రముగా పంపించను, మెల్లిమెల్లిగా పంపిస్తాను. వారు ఎలా ఉంటారంటే నీకు ఉరిగా, నీకు ముళ్ళుగా వారు ఉంటారు. ఒకవేళ నీవు వారితో సహవాసం చేసినట్లయితే నీకు వారు ముళ్ళుగా ఉంటారు. దేవుడు ఒక ముళ్ళుగా వారిని అక్కడ విడిచిపెట్టాడు. కొంతమందిని, అందరినీ కాదు. అయితే ఏం జరిగింది ఇశ్రాయేలీలు? మనకు అర్థమైంది ఇప్పుడు. దేవుడు ఆ మాటలను వారిని ఎందుకు అక్కడ పెట్టాడు, కొంతమందిని జనాలను ఉండనిచ్చాడు, ఎందుకు తొందరగా వారిని ఆ యొక్క కనాను దేశం నుంచి బయటికి పంపించలేదు అంటే మన కారణం తెలుసు. ఆ ప్రజల ద్వారా ఇశ్రాయేల్ ప్రజల్ని పరీక్ష చేయడానికి దేవుడు వారిని అక్కడ ఉండనిచ్చాను. అది ఇంకా తెలుసు మనకి. దేవుడు చాలా స్పష్టంగా తెలియజేశాడు ఇశ్రాయేల్ ప్రజలకు, మీరు వారితో సహవాసము చెయ్యొద్దు. ఒకవేళ చేస్తే ఇది జరుగుతుంది, మీకు వారు ముళ్ళుగా ఉంచారు, వారిని నేను నాశనం చేయను అన్న స్పష్టంగా చేసి చెప్తే ఇశ్రాయేలు చేసిన పని ఏంటో చూద్దాం. ఇది నేను మళ్ళీ చెప్తున్నాను, కనాను దేశంలోకి వచ్చినటువంటి ఇశ్రాయేలు పాతకాలంలో ఉన్న ఇశ్రాయేలు కాదు, ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలు కాదు, లేదా ఐగుప్తు నుంచి బయటకు వచ్చి కనాన్లోకి ప్రవేశించక మునుపు మధ్యలో ఉన్న ఇశ్రాయేలు కాదు. మనందరికీ తెలుసు వాళ్ళ స్టోరీ. దేవుడి మీద వాళ్ళు వ్యతిరేకంగానే ఉన్నారు. అయితే ఫ్రెష్గా కనాను దేశంలోకి వచ్చినటువంటి ఈ తరం వారు కూడా పరిస్థితి ఏముందో దేవుడు స్పష్టంగా చెప్పాడు. అయితే వారు ఏం చేశారు చూద్దాం. అదే న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 1-4 వచనాలు చదువుదాం. చదువుతారు అది 1-4. న్యాయాధిపతులు 2:1-4. జడ్జెస్ చాప్టర్ 2 verses 1-4. యెహోవా దూత గిల్గాదు
ఆ. ఇలాగ సెలవిచ్చాను. ఇప్పుడు దేవుని యొక్క దూత అంటే మనందరికీ తెలుసు, కనాన దేశంలోకి వచ్చారు. కనాన దేశంలో దేవుడు అందరు నిర్మూలన చేశారు. అయితే దేవుడు కొంతమందిని అనుమతించాడు అక్కడ అన్యుల్ని. అక్కడ వారు ఉన్నారు. దేవుడు చెప్పాడు ముందే, వారితో మీరు అన్యాయంగా ఉండొద్దు, ఒకవేళ ఉంటే మీకు వాళ్ళు ముందుగా ఉంటారు అని క్లియర్ గా చెప్పిన తర్వాత ఇప్పుడు చూడండి, నేను మిమ్మల్ని ఐగుప్తు నుండి రప్పించి మీ పితరులకు ప్రమాణము చేసి దేశం నుండి రప్పించి మీ పితరులకు ప్రమాణం చేసిన దేశముకు మిమ్మల్ని చేర్చి మీతో చేసిన నిబంధన నేను ఎన్నడూ మీరను. మీరు దేశ నివాసులతో నిబంధన చేసి చేసుకొనకూడదు. వారి బలిపీఠములను విరగొట్టవలెను. ఆజ్ఞ ఇచ్చితిని గాని మీరు నా మాట వినలేదు. చూడండి, ఈ తరం దేవుడు అంటున్నాడు, నేను మీకు అన్ని సూచనలు ఇచ్చా. నేను ఏమైతే ప్రమాణం చేశానో కనాన దేశంలోకి మిమ్మల్ని నడిపిస్తానన్న ప్రమాణాన్ని నేను నెరవేర్చాను. మీకు సూచనలు కూడా ఇచ్చాను, కానీ మీరు వినలేదు. అంటే ఆ తరం ఆల్రెడీ దేవుని యొక్క మాటలు తప్పిపోయి ఏం చేయలేదంటే వాళ్ళు వారి బలిపీఠాలను పడగొట్టలేదు. తర్వాత అది అయిపోయిన తర్వాత మళ్ళీ అదే అధ్యాయంలో 11 నుంచి 15 వచనాలు ఉంటాయి. తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి బయలు దేవతలను పూజించి తమ చుట్టూ నుండి జనుల దేవతలలో ఇతర దేవతలను అనుసరించి వాటికి నమస్కరించి యెహోవాకు కోపము పుట్టించి. చూడండి, దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు, నీ కుమారునికి వారిచ్చిన వారికి వీరిచ్చిన వారు నిన్ను నా నుంచి దూరం చేస్తారేమో అంటే ఆఖరికి ఏం చేశారు? దేవుణ్ణే విసర్జించి ఆ యొక్క బయట వారి యొక్క దేవతల్ని ఆరాధించడం మొదలు పెట్టారు. అర్థమవుతుందా? ఏదైతే దేవుడు చేయొద్దన్నాడో ఆ యొక్క దాన్ని మళ్ళీ ఈ తరపు ఇశ్రాయేలీలు చేస్తా ఉన్నారు. దేవుడు, నేను మళ్ళీ చెప్తున్నాను, ఇంకా చాలా ఉన్నాయి, నేను చదివించాను కానీ సమయం అవుతుంది. కానీ నేను చెప్పాల్సింది ఏంటంటే, ఏదైతే దేవుడు చక్కగా ప్రమాణం చేసి ఇచ్చాడో, చక్కగా ఉండండి మీరు అన్నాడు, ఇది చెయ్యొద్దు అన్నాడు, అయితే అదే వారు మళ్ళీ చేశారు. ఏదైతే వద్దన్నాడో అదే మళ్ళీ చేశాడు. ఒకసారి కాదు, బైబిల్లో నాకు చాలా రిఫరెన్స్లు ఉన్నాయి. ఎవరికైనా కావాల్సిన నోట్స్ పంపిస్తాను నేను. ఈ విధంగా ప్రతిసారి వాళ్ళు తప్పు చేయడం, దేవుడు వారికి చెప్పడం, మళ్ళీ తప్పు చేయడం, చెప్పడం 10 సార్లు 10 times. దేవుడు అందుకే న్యాయాధిపతులు పంపించాడు. ఆ టైంలో యెహోషువ చనిపోయిన తర్వాత ఇశ్రాయేలుకి నాయకుడు లేడు, రాజు లేడు. ఈ న్యాయాధిపతులు లాంటి వారిని పంపించాడు, 12 మందిని పంపించాడు వీరిని సరి చేయడానికి. అయితే ఒక మాట ఉంటుంది అక్కడ, మీరు ఎక్కడైనా చదివితే 2వ అధ్యాయం 17వ వచనం చూడండి. తమ పితరులు యెహోవా ఆజ్ఞలను అనుసరించి నడిచిన మార్గం నుండి త్వరగా తొలగిపోయి ఇతర దేవతలతో వ్యభిచరించి వాటికి నమస్కరించి తమ పితరులు ఆ ఆజ్ఞలను అనుసరించినట్లు. చాలమ్మా, ఇక్కడ సరే 16వ వచనంలో 2వ అధ్యాయం 16వ వచనం 2వ భాగంలో ఉంటుంది, నేను చదువుతాను. అయితే వారు ఇంకా న్యాయాధిపతుల మాట వినక తమ పితరులు యెహోవా ఆజ్ఞను నడిచిన మార్గం నుండి త్వరగా తొలగిపోయి, తర్వాత ఉంటుంది ఇతర దేవతలు వ్యభిచరించి వాటికి నమస్కరించి. జాగ్రత్తగా మనం చూసినట్లయితే 12 మంది 12 జడ్జెస్ని 12 మంది న్యాయాధిపతులు దేవుడు పంపిస్తే ప్రతిసారి కూడా ఒక న్యాయాధిపతి అయిన తర్వాత అక్కడ క్లియర్ ఉంది, న్యాయాధిపతి మాటలు ఇంకా వారు వినకుండా మళ్ళీ చేస్తూ ఉన్నారు. 10 సార్లు వారు తప్పిపోయారు మళ్ళీ. అయితే జాగ్రత్తగా చూసినట్లయితే ఎంత దౌర్భాగ్యం అంటే 111 రాసుకోండి, 111 సంవత్సరాలు కనాను దేశంలోనే, పాలు తేనెలు ప్రవహించే దేశంలోనే, ఆ యొక్క దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం చేసి ఇచ్చిన ఆ యొక్క వారి దేశంలోనే 111 సంవత్సరాలు 111 years ఇతరుల బానిసత్వంలో వీరున్నారు. ఎవరు? వారి దేశంలోనే, ఇశ్రాయేలు ప్రజలు దేవుడు ప్రమాణం చేసి ఇచ్చిన దేశంలోనే వారి అవిధేయత వలన 111 సంవత్సరాలు 111 years ఇతరుల యొక్క బానిసత్వంలో, వారి ఆధీనంలో వారు జీవించారు. జాగ్రత్తగా మీరు వింటే మిగిలినటువంటి జనం, అన్ని జనం కొంతమందే. అయితే ఇశ్రాయేలు ప్రజలు ఇంతమంది పెద్దవాళ్ళు, ఇంత ఎక్కువ మంది అయ్యుండి వారందరినీ నాశనం చేశారు. 31 రాజుల్ని, కొంతమందిని దేవుడు
దేవుడు ఉంచినప్పుడు వారి దాసత్వంలో 111 సంవత్సరాలు వారు జీవించారు. జాగ్రత్తగా నేను కొన్ని రిఫరెన్స్లు చూపిస్తాను, 1-2 చూపించి నేను ముందుకు వెళ్తాను. అదే న్యాయాధిపతుల గ్రంథంలో 3వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఎప్పుడైతే వారు దేవుని యొక్క మాటను వినకుండా ఉన్నప్పుడు దేవుడు ఎన్ని సంవత్సరాలు వారిని ఆ యొక్క బానిసత్వం కింద, ఆరాము రాజు బానిసత్వం కింద ఉంచారు చూద్దాం. అందును గూర్చి యెహోవా కోపము ఇశ్రాయేలు మీద మండగా ఆయన ఆరాయిము యొక్క రాజైన కూసు నిశ్రాయిమును చేతులకు దాసులగుటకై వారిని అమ్మివేసెను. దేవుడు అమ్మివేశాడండి. ఎవరిని? తన ప్రజల్ని. ఎవరికి? ఆ కొద్ది మంది జనాలకి. అక్కడ రాసుంటారు 8 సంవత్సరాలు వారు దాస్యత్వంలో వారు ఉన్నారు. ఇంకా మీరు తర్వాత అదే అధ్యాయము 3వ అధ్యాయంలో 12వ వచనం చాప్టర్ 3 and 12లో మీరు చూసినట్లయితే యెహూదు రాజు అన్నటువంటి ఆ రాజుకు మోయాబు రాజుకు 18 సంవత్సరాల బానిసత్వంలో ఈ ప్రజలను పెట్టాడు. ఎవరు? దేవుడు. చదువుతారన్నమాట. ఇశ్రాయేలు మళ్ళీ దోషులయ్యారు. ముందు వార్నింగ్ వచ్చింది, సరి చేశాడు, అన్నటువంటి ఒక న్యాయాధిపతిని పంపించి మళ్ళీ ఆయన వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తప్పులు చేశారా? చూడండి, అమ్మోనీయులు అమాలేకీలు ఎవరు? ఎవరైతే కనాన్ ప్రాంతంలో అంతకుముందు ఉండి ఎవరైతే దేవుడు నాశనం చేశాడో వారిలో కొంతమంది నుంచాడు. చూసారు, నేను చెప్పానా? ఆ జనాంగం ఇప్పుడు ఇశ్రాయేలును వాడగొట్టి ఖర్జూర చెట్ల చదవడం. ఎన్ని సంవత్సరాలు అక్కడ ఉంది? 18 సంవత్సరాలు. చదవండి. మోయాబు రాజునకు దాసులుగా ఉన్నారు. ఆలోచిద్దాం. ఐగుప్తు దేశంలో వీళ్ళు దాసులుగా ఉన్నారు. ఓకే, ఎందుకంటే ఐగుప్తు దేశంలో వీరు మైనారిటీ, ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు, వీళ్ళు తప్పులేదు. దేవుడు ప్రమాణం చేసి ఇచ్చినటువంటి దేశంలో 31 మంది రాజ్యాల్ని నాశనం చేసినటువంటి వారి దేశంలో, స్వతంత్రించుకున్నటువంటి దేశంలో వీరు ఇప్పుడు బానిసలుగా ఉంటున్నారు. అర్థమవుతుందా? ఒక బెడ్రూమ్లో దేవుడు కొన్ని వస్తువుల లేకపోతే కొంతమందిని పెట్టాడు అనుకుందాం. మనం వెళ్ళే ఇంట్లో వారికి మనం దాసోహం అయ్యే పరిస్థితి. మీరు ఇంకా చదువుకుంటూ పోతే ఇంకా ముందు ఉంది, నేను చదివించను. కానీ కనాను రాజు అయినటువంటి కనాను రాజు ఆ యొక్క బానిసత్వంలో, ఆధీనంలో 20 సంవత్సరాలు ఉంచాడు. అది న్యాయాధిపతులు 4వ గ్రంథం 1-3లో ఉంటుంది. జడ్జెస్ చాప్టర్ 4 and 1-3 చదవద్దు. ఇంకా ముందుకు వెళితే మీరు గిద్యోనికి రాకమునుపు, గిద్యోన్ని న్యాయాధిపతిగా పెట్టకమునుపు 7 సంవత్సరాలు మిడియానైట్స్ మిద్యానీయుల యొక్క బానిసత్వంలో ఆధీనంలో పెట్టాడు. అంటే తక్కువ జనాల్లో వీళ్ళు ఎక్కువ మంది వారి యొక్క దాసత్వంలో దేవుడు వీరిని ఇంకా ఉంచాడు. ఎక్కడ? వీరింట్లోనే, వీరి యొక్క దేశంలోనే. అర్థమవుతుందా? దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు. ఆ దేశంలోకి వెళ్ళిన తర్వాత వారితో నువ్వు సహవాసం చేయొద్దు, నువ్వు వారితో అసోసియేట్ అవ్వద్దు అని స్పష్టంగా చెప్పాడు. ఒకవేళ నువ్వు చేస్తే నేను వారిని వెళ్ళగొట్టడం సరికదా, నీకు ముళ్ళుగా ఉంచుతారని. ఎంత దౌర్భాగ్య స్థితి అంటే ఆ తక్కువ మంది దగ్గర వీళ్ళు బానిసత్వంగా ఉన్నారు. ఎక్కడ? వారు దేవుడిచ్చిన దేశంలోనే. నేను అవన్నీ వీళ్ళు లెక్కేసుకుంటే 111 సంవత్సరాలు వచ్చింది ఆఫ్ స్లావరీ. 111 years ఆఫ్ స్లావరీ ఇన్ ద ప్రామిస్ ల్యాండ్. మరీ బాధకరం అంటే దేవుడు ప్రమాణం చేసి వారికి ఇచ్చినటువంటి దేశంలోనే బానిసత్వంలో వారు ఉన్నారు. ఎంత దౌర్భాగ్యం. జాగ్రత్తగా చూస్తే 430 సంవత్సరాలు 430 years ఐగుప్తు దేశంలో బానిసత్వంలో ఉన్నారు. ఇక్కడ 111 సంవత్సరాలు 111 మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే లెక్క పెడితే 26% అంటే 100లో 4%, 25%. 4 భాగాలు చేస్తే ఒక భాగం ఉంటుంది కదా, ఆ భాగం అంతా దాస్యత్వం ఇక్కడ కూడా అనిపించారు. ఎక్కడ? ప్రమాణం చేసిన దేశంలో. అర్థమవుతుందా? ఎంత దౌర్భాగ్య స్థితి. దేవుడు నేను అనుకున్న డ్రీమ్, నా ప్రజల్ని విడిపించి ఆ కనాను దేశంలో ఎంత చక్కగా పెట్టాలి. మనం అనుకుంటే కొత్త ఇల్లు కట్టుకొని ఆ ఇంట్లో ఇవన్నీ అమర్చుకోవాలి, ఇదంతా ఉంచుకోవాలి, ఇలా ఉండాలని
ఈ ఆలోచనతో ఇంత చేసి డబ్బు ఖర్చు పెట్టి సమయం ఖర్చు పెట్టి ఆ ఇంటిలోకి వెళ్ళిన తర్వాత ఆ ఇంటిలోనే నువ్వు బానిసంతంగా ఉన్నావు, నీ ఇల్లే నీకు కుదరదు అంటే ఎంత దౌర్భాగ్యం అంటే. జాగ్రత్తగా మనం విన్నట్లయితే, జాగ్రత్తగా ఆలోచించినట్లయితే దేవుడు ఎంతగా వారిని బానిసత్వంలో పెట్టాడో. ఇంకా నాకు బాధ కలిగించిన కొన్ని విషయాలు ఏంటో తెలుసా? 2వ అధ్యాయం, జడ్జెస్ 2వ అధ్యాయము 11-15 వచనంలో ఉంటుంది, దేవుడే వారికి శత్రువు అయిపోయాడట. చదువుతారా మాట? అక్కడ ఉన్న ఒక్క మాటనే, న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 11-15, జడ్జెస్ చాప్టర్ 2 11-15. ఒక మంచి మాట ఉంటుంది, అదొకటే చదవండి. యెహోవా కన్నుల ఎదుట కీడు చేసి డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోండమ్మా, దేవుడే వారికి శత్రువుగా ఉంటుందని ఉంటుంది ఒక మాట. చదువు. కాబట్టి ఇశ్రాయేలు మీద మండెను. ఆయన దోచుకుని వారి చేతికి వారిని అప్పగించారు. వారు ఇశ్రాయేలును దోచుకొని ఆయన వారి చుట్టూనున్న వారి శత్రువుల చేతికి వారిని అప్పగించారు. కనుక వారు తమ శత్రువుల ఎదుట నిలవలేకపోయేది. యెహోవా వారితో చెప్పినట్లు, యెహోవా వారితో ప్రమాణం చేసినట్లు వారి పోయిన ప్రతి స్థలమును వారికి బాధ కలుగజేయటం. అది కదా, ఒకసారి క్షమించండి. చివరి వచనం, యెహోవా వారికి శత్రువాయను. ఎవరికి శత్రువయ్యాడండి యెహోవా దేవుడు? తన ప్రజలకి. బాధ కలిగించిన మాట నాకు అనిపించింది. వాళ్ళు ప్రేమించి ఎంత సడుక్కున్నా, ఎంత విసుక్కున్నా, ఇన్ని సంవత్సరాలు భరించి వారిని అక్కడ తీసుకొచ్చి గట్టుకు చేర్చాను అనుకున్న దేవుడు వారికే శత్రువే. జాగ్రత్త మాటలు. ఎవరికో జరుగుతుందని కాదు, తర్వాత మన దగ్గరికి వస్తుంది ఇది చివరిలో. జాగ్రత్త. కొన్ని మాటలు నేను ఇంకా చూశాను. అక్కడ మనం 111 సంవత్సరాలు బానిసత్వం చూసాం. ఇంకా ఎక్కడ ఉందంటే ఇంకా కొన్ని మాటలు ఉన్నాయి, నేను రాసుకున్నాను. ఇతర రాజుల్ని దేవుడు బలపరిచాడు. ఒక దగ్గర చదువుకున్నాం. అది వేరే రాజుని, మోయాబు రాజుని ఎవరు బలపరిచారంటండి? దేవుడే బలపరిచాడు. శత్రు రాజుని బలపరిచిన వాడు దేవుడు. ఎవరి మీద వ్యతిరేకంగా? తన ప్రజల మీద. ఆశ్చర్యకరంగా ఉంది. అంత మునుపు ఇశ్రాయేలు బలపరిచాడు శత్రు రాజుల మీద జయించడానికి. ఈ రోజు దేవుడు తన యొక్క ప్రమాణం చేసిన దేశంలో, తన ప్రేమించినటువంటి ప్రజల మధ్యలో ప్రజలకు వ్యతిరేకంగా ఇతరులనే దేవుడు బలపరుస్తున్నాడు. అర్థమవుతుందో లేదో మీకు కానీ జాగ్రత్తగా. దేవుడు ప్రత్యేకముగా ఎన్నుకొని వారిని ఎంతగానో జాగ్రత్తగా తీసుకొచ్చి ఇలా చేయొద్దు అన్న మాట, ఒకవేళ మీరు ఇలా చేస్తే ఇది జరుగుతుంది అన్న మాట పదే పదే వారు వ్యతిరేకించడం వలన దేవుడే వారికి శత్రువుడు. ఎవరు వారు? అమోనీయులు కాదు, అమాలేకులు, అన్ని జనులు కాదు. ఎవరు? సొంత ప్రజలైన ఇశ్రాయేలుకి దేవుడు వ్యతిరేకమయ్యాడు, శత్రువయ్యాడు. అది క్వశ్చన్ మీకు. ఎందుకండి దేవుడు ఈయన పెట్టాలి? మనకు కొన్ని ప్రశ్నలు వస్తాయి. జాగ్రత్త, నేను మెయిన్ టాపిక్లోకి వెళ్తున్నాను. ఎందుకు దేవుడు ఈ ప్రజలు పెట్టాలి? ఫ్రెష్గా చాలా చక్కగా ఈ కనాను దేశం ఇచ్చినప్పుడు వారందరినీ నాశనం చేసి ఉండొచ్చు కదా. అప్పుడు ఎవరు లేకపోతే ఇశ్రాయేలే ఉంటారు కదా. ఇశ్రాయేలే ఉన్నప్పుడు అన్ని దేవతలకి ఛాన్స్ ఉంటుంది కదా. ఇశ్రాయేల్ ఉన్నప్పుడు అన్ని జనుల యొక్క ఆచారాలు ఉండవు కదా. అలా తీసేసుకోవచ్చు కదా దేవుడు. ఎందుకు వీళ్ళని మళ్ళీ ఉంచాడు? ఇంకా ఎక్కువగా ఆలోచిస్తాం. మన భక్తి ఎక్కువైపోయి అసలు ఎందుకు పరీక్ష చేయాలా? మనిషి వీక్ కదా, మనం మానవ మాత్రం కదా, మన అల్పులం కదా, మళ్ళీ ఎందుకు దేవుడు టెస్ట్ చేయాలా? రైటే టెస్ట్ చేయడానికి ఉంచాడు, పరీక్ష చేయడానికి. ఎందుకు పరీక్ష చేయాలా? తీసేసి కదా, ఫ్రెష్ ఉండేది కదా. ఇశ్రాయేలు తప్పులు చేసేవారు కాదు కదా. కనాను దేశంలో ఆ దేవుడిని ఆరాధించేవారు కదా. ఎందుకు దేవుడు ఇలా పరీక్ష చేస్తాడు అని మనలో చాలా సందేహాలు వస్తాయి. చాలా మందికి మొదట్లోనే వస్తుంది. ఆదాము అవ్వకు ఏదైనా తోటలో ఆ యొక్క జ్ఞానం ఇచ్చేటువంటి ఆ యొక్క చెట్టునే పెట్టకపోయి ఉంటే గొడవ ఉండేది కాదు కదా. దేవుడికి ఇంకా మనకు భక్తి తెలుసు, దేవుడికి అన్నీ తెలుసు కదా. వీళ్ళు తప్పు చేస్తారని తెలుసు కదా. తెలిసినప్పుడు ఎందుకు పెట్టాలి? వీళ్ళు ఫెయిల్ అయిపోతారు, విఫలమైపోతారని తెలుసు కదా, ఎందుకు పెట్టాలి? అసలు ఇది లేకపోతేనే గొడవే ఉండదు కదా. ఇటువంటి ప్రశ్నలు నీలో నాలో వచ్చి చాలాసార్లు అనుకుంటాం, దేవుడు బుద్ధి లేనివాడేమో,
నన్ను ప్రశ్నించడం ఎందుకు, నువ్వే చేసుకోవచ్చు కదా తెలిసినప్పుడు. పిల్లలు కొన్నిసార్లు అంటారు కదా, మనం ఏదైనా అడిగి దానికి మళ్ళీ మనమే ఆన్సర్ చెప్తే నీకు తెలుసు కదా నువ్వే చేసుకోవచ్చు, నన్ను ఎందుకు అడుగుతున్నావు? చాలా జాగ్రత్త. ఈరోజు మెయిన్ టాపిక్ అందుకే, ఎందుకు దేవుడు ఈ ప్రజలను ఉంచాడు, ఎందుకు ఆ ఏదైనా తోటలో ఆ యొక్క చెట్టుని ఉంచాడు దేవుడు. తెలుసు వారు తప్పిపోతారేమో అని, అయినా సరే ఎందుకు పెట్టాడు అని అంటే మనందరికీ తెలిసింది పరీక్ష చేస్తాడన్న వారికి ఇది జాగ్రత్తగా చూడాల్సింది. ఈరోజు పరీక్ష ఎందుకు అని అనుకునే వారికి మనందరికీ ఒక చక్కని మాట ఏంటంటే, గాడ్ గివ్స్ us freedom. దేవుడు మనకు స్వాతంత్రత ఇచ్చాడు. అర్థమవుతుందా? దేవుడు నన్ను ఒక బొమ్మలా ఉంచాలనుకోలా. నన్ను దేవతల కన్నా కొంచెమే తక్కువ చేశాడు. నన్ను ఆయన స్వరూపంలో తెచ్చుకున్నాడు. నన్ను ఆయనకి సమానముగానే దగ్గర పెంచాడు. అంతటి ఆధిక్యత నీకు నాకు ఆయన ఇచ్చి నీకు నాకు స్వాతంత్రత ఇచ్చినటువంటి దేవుడు ఆయన. జాగ్రత్తగా మనం చూసినట్లయితే గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం. గలతీయన్స్ చాప్టర్ 5 verse 13 ఫస్ట్ పార్ట్, మొదటి భాగం చదువుతాం. అక్కడ దేవుడు యొక్క ఉద్దేశం చాలాసార్లు మనకి ఈ పిచ్చి ప్రశ్నలు వచ్చి మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యి ఇది దేవుడు పెట్టడం వల్ల మనం చేసాం, మన తప్పు కాదని అనుకుంటాం. కానీ దేవునికి మన పట్ల ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఆలోచన, మనకిచ్చినటువంటి ఆ యొక్క ఫ్రీడమ్ ఏంటో తెలుసా? మనల్ని ఎంతగానో ఉన్నతంగా ఆయన ఆలోచించాడు. అందుకే నీకు నాకు ఆయన ఆలోచించే ఆ యొక్క స్వాతంత్రత ఇచ్చాడా. ఈ స్వతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను దేవుడు నన్ను ఇండిపెండెంట్ గా చేశాడు, అంటే స్వతంత్రులుగా చేశాడు. స్వతంత్రులుగానే నీకు నాకు స్వతంత్రత ఇచ్చాడు ఆయన. ఈరోజు జాగ్రత్తగా మనం ఆలోచించినట్లయితే దేవుడు మనల్ని ఒక బొమ్మలా చేశాడు అనుకుందాం. ఒక బొమ్మలాగా మట్టితో చేశాడు. ఆ మట్టినే ఇలాగ బొమ్మలాగా మనం చూస్తారు కదా, ఒక్కొక్కసారి కార్లలో బస్సుల్లో ఉంటుంది, ఇలా ఊగుతా ఉంటాయి బొమ్మ. ఆ బొమ్మలా చేశాడు అనుకోండి. లేక మనం చెప్పినట్టు ఇప్పుడు కాలంలో మెషిన్ లెర్నింగ్ అంటాం, మా ఐటీ వాళ్ళు కృత్రిమ మేధగా అంటారు తెలుగులో. మనుషులు చేసే పనులే రోబోట్లతో చేయిస్తారు. అది ఆ విధంగానే మనం ఉంచాడు అనుకోండి. దేవుడికి రాదా ఏ టెక్నాలజీ? మా బ్రదర్స్కైనా వచ్చా, సిస్టర్స్కైనా వచ్చా? అలాగే మనిషిని చేశాడు అనుకోండి, మనం ఎక్కడంటాం? ఒక ఆయన రాస్తా ఉన్నాడు, దేవుడే మనకి స్వేచ్ఛ ఇవ్వకపోయింటే మన పరిస్థితి ఏంటి? నువ్వు ఇలాగే ఉండు అన్ని ఆయన కంట్రోల్ చేస్తా ఉన్నాడు అనుకోండి. చాలాసార్లు అంటాం కదా, ఎందుకు ఇది నాకు ఇచ్చాడు దేవుడు అని. కంట్రోల్ చేశాడు అనుకోండి మొత్తం అంతా. ఇక నీవు నేనెందుకు? అర్థమవుతుందా? దేవుడు నన్ను స్వతంత్రులుగా చేశాడు. అర్థం చేసుకున్నాం? ఇది దేవునికి దగ్గరగా నీకు నాకు ఉంచాడు ఆయన. నీకు నాకు ఆయన ఇచ్చింది ఏంటో తెలుసా? జ్ఞానం ఇచ్చాడు, నీకు నాకు స్వతంత్రత ఇచ్చాడు. సంతోషించాలి. నేను ఈరోజు ప్రశ్నించే ముందు ఆ ఇశ్రాయేల్ ప్రజల మధ్యలో ఫ్రెష్గా వెళ్ళాల్సిన కంట్రీలో వీళ్ళెందుకంటే మళ్ళీ బెడ్రూమ్లో ఇంకొక సామాన్లు ఉన్నట్టు దేవుడు పెట్టాడు. ఆయనకు తెలుసు కదా పరీక్ష చేస్తే ఓడిపోతారేమో అని, మళ్ళీ ఎందుకు పెట్టాడు? పెట్టకుండా ఉంటే సరిపోయిగా. ఎందుకు ఈ టెస్టింగ్, ఎందుకు ఈ పరీక్షలు అని అనుకుంటే నీకు నాకు సమాధానం అంటే తెలుసా? దేవుడు ఎంత ఉన్నతంగా నన్ను ఆలోచిస్తున్నాడంటే ఆ రీతిలో ఆలోచిస్తున్నాడు. ఆయనకి ఈక్వల్గా నన్ను స్వతంత్రుడిగా ఆయన పెట్టాడు. అంటే ఆలోచించుకునే విధానం నీకు తెలుసు, నువ్వు ఏం చేయాలో నీకు తెలుసు, ఏది తప్పో ఏది రైటో నీకు తెలుసు. చెడుగా చేసుకో. ఇప్పుడు కాలంలో మీరు చూడండి, మన పిల్లలకి అన్ని మనం ప్రతి ఇది ఇచ్చే ప్రతి డైరెక్షన్ బయటకు వెళ్ళడానికి తీసుకురా అన్నప్పుడు మీరు 100 సూచనలు చెప్పారనుకోండి, ఏమవుతుంది? తెలిసిన వాడికి విసుగు వస్తుంది. నాకు తెలుసు కదా నువ్వేం చెప్తున్నావు, ఒక బొమ్మలాగా, లేకపోతే నాకు తెలియదా? దేవుడు మనిషిని ఎంత స్వతంత్రంగా పెట్టాడంటే అన్నీ ఇచ్చాడు. దేవుడు అంటున్నాడు స్వతంత్రంగా పడ్డాని. అయితే దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు సూచన ఇచ్చినట్టుగా ఎల్లప్పుడూ మన జీవితాల్లో సూచనలు ఇస్తా ఉన్నాడు. ఏది చేయకూడదు, ఏది చేయాలి. బుద్ధి ఇచ్చాడు, తెలివితేటలు ఇచ్చాడు, విజ్ఞానం ఇచ్చాడు, సూచనలు కూడా ఇస్తా ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలకు అక్కడ మోషే ద్వారా తెలియజేశాడు, తర్వాత యెహోషువ ద్వారా తెలియజేశాడు. బట్ చాయిస్ వదిలేశాడు. మీ ఇష్టం.
దేవుడు అంటూ ఉన్నాడు, ఇది చేయకూడదు, మీరు ఇది చేస్తే మీకు ఇది జరుగుతుంది. స్పష్టంగా చెప్పాడు. పాటించడం ఎవరి బాధ్యత? ఇశ్రాయేల్ బాధ్యత. ఈరోజు నీది నాది. దేవుని ఎవరికనే ఎందుకు ఈ శ్రమలు నాలో పెట్టి నన్ను ఎందుకు టెస్ట్ చేయాలి? నేను అల్పగడ్డం కదా, నా నోరు సరిగ్గా ఉండదు కదా, నా మనసు సరిగ్గా ఉండదు కదా, నా ఆలోచనలు సరిగ్గా ఉండవు కదా, ఇవన్నీ ఎందుకు పెట్టాలి? నన్ను ఎందుకు టెస్ట్ చేయాలి? పెట్టకుండా ఉంటేనే బాగుంటానుగా. అసలు ఆ యొక్క చెట్టు ఎందుకు ఏదైనా తోటలో ఉంది, అది లేకపోతే మానవాళికే పాపం అనేది ఉండేది కాదు కదా, అవిధేయత ఉండేది కాదు కదా. ఇశ్రాయేలు ప్రజలకు వీళ్ళు ఎవరిని పెట్టకపోయింటే ఎంత చక్కగా ఉండేవారు కదా, ఈ మెసేజే ఉండేది కాదు కదా. రైట్? జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుడు నిన్ను నన్ను స్వతంత్రుడిగా పెట్టాడు. పెట్టి అన్నీ నీ ముందు పెట్టాడు. నీ ఇష్టం, ఇది నీ ఇష్టం. అందుకే అపోస్తలుడైన ఆ యొక్క ప్రసంగి ఒక మాట అంటాడు, మీరు చదివితే 11:9 ఎక్లెసియాస్ 11 చాప్టర్ 11 and 9. చక్కని ఆ యొక్క యవనస్తులకు ఉన్నటువంటి మాట. ఎస్, నీ యవనమందు సంతోషించు. నీ యవన కాలం ముందు నీ హృదయాన్ని సంతోషంగా ఉండి విచారంగా వద్దు, అన్ని రిస్ట్రిక్షన్లు ఉన్నాయని అనుకోవద్దు. నీ ఇష్ట ప్రకారంగా చేసుకోవా. కానీ అయితే ఉంటుంది, కానీ వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోకి తీసుకువస్తాడు. జ్ఞాపకం ఉంచుకో. అంటే చాయిస్ నీది, నీవేమి నిర్ణయించుకో. ఇది పరిస్థితి. క్లియర్గా వివరంగా దేవుడు చెప్పాడు. ఇంకా కొన్ని మాటలు ఉన్నాయి, జాగ్రత్తగా చూసినట్లయితే గలతీయులకు రాసిన పత్రిక 5:13 గలతీయులు చాప్టర్ 5 and 13 చక్కని మాట. సహోదరులారా, మీరు స్వతంత్రంగా ఉండాలని పిలువబడ్డారు. అయితే ఒక మాట మళ్ళీ చూడండి, మీరు స్వతంత్రంగా ఉండాలని పిలువబడ్డారు. అయితే ఆ స్వాతంత్ర్యమును శారీరక క్రియలకు హేతువు చేసుకోకుండా చాలండి. అర్థమవుతుందా మీకు? జాగ్రత్తగా. చాలా మందికి బోర్ పడతా ఉన్నట్టుంది. చాలా జాగ్రత్త, ఇక్కడే తప్పిపోతా ఉన్నాం. దేవుడు శ్వాస ఇచ్చాడని ఇచ్చిన శ్వాసనే చూస్తా ఉన్నాం. యవనస్తులైతే నా హృదయంలో సంతోషించమన్నాడు కదా దేవుడు అని, అయితే అన్న మాటను సైడ్కి పెట్టేస్తాం. లేదా ఇక్కడ రాస్తున్నది బ్రదర్స్కే రాశారని కాదు, అందరికీ రాశారు. ఇది ఏం రాశారు? నీకు స్వతంత్రము, స్వతంత్రం ఉండడానికే నిన్ను నువ్వు పిలువబడ్డా. అయితే ఒక మాట, సరిగా అవసరాలకు లేదా శరీర ఇచ్చలకు దాన్ని ఆసరాగా చేసుకోవద్దు. కొన్నిసార్లు పిల్లలు అంటాను కదా, అరే డబ్బులు ఇచ్చి నువ్వు ఏదైనా బయటికి పంపించి నువ్వు ఏదైనా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే అంటాం. అవునా? వాడు అదే చేస్తాడు. అదే చేసినప్పుడు మనం ఏం చెప్తాం? నీకు ఏది అవుతుందో అది చేస్తాం. మళ్ళీ దేవుడు అంతే ఒక స్వాతంత్రత ఇచ్చాడు. ఈరోజు మన బిడ్డల్ని ఏమన్నా గ్లాస్ ఎవరు ముట్టుకోకూడదు, ఎవరు గ్లాస్ బీరువులైనా పెడతామా ఇంట్లో? వారు స్వతంత్రంగా ఉండాలి, వారు ఒక మనుషులుగా ఉండాలి, సమాజంలోకి వెళ్ళాలి, అన్నీ చేయాలి. అయితే మనం కొన్ని చెప్తాం, ఇది చేయకూడదు, ఇది చేయి, ఇది చేస్తే ఇది ప్రాబ్లం. స్పష్టంగా దేవుడు నీకు నాకు అదే స్వతంత్రం ఇచ్చాడు. ఈరోజు ఎందుకు ఆ యొక్క తోటలో ఆ యొక్క చెట్టుని పెట్టాడో, ఎందుకు ఈ యొక్క కనాన దేశంలో ఇంకా అన్ని జనులు ఉండనిచ్చాడో అర్థమవుతుందా? ఎంత స్వతంత్రం ఇచ్చాడు దేవుడు. అయితే ఈరోజు నీకు నాకు ఒక మాట, ఒక ప్రశ్న ఆలోచించుకోవాల్సింది. ఎంత విన్నాం. ఈరోజు దేవుడు నిన్ను నన్ను స్వతంత్రంగా పిలిచాడు, నిన్ను నన్ను రక్షించుకున్నాడు, నిన్ను నన్ను వారికి స్వతంత్రంగా ఒక దేశం ఇచ్చినట్టుగా మన యొక్క బ్రతుకుల్లో మనకి అన్నీ ఇచ్చాడు. లోకరీతిగా చూసుకున్నా సరే మనకు అన్నీ ఇచ్చాడు. తగినంతలో మనకు కావలసినవన్నీ ఈ లోకంలో కావలసిన కూడా ఇచ్చాడు. నిన్ను నన్ను ప్రత్యేకపరిచాడు. ప్రశ్న, దేవుడు ఇంతగా నిన్ను నన్ను ప్రత్యేకపరిచి అన్నీ ఇచ్చాడు కదా, ఏంటి విడిచిపెట్టేశాడు ఇంకా నీ దగ్గర? ఈరోజు నీకు నాకు ప్రశ్న, నాకు చెప్తున్నా, నాకు ఏమిటి దేవుడు ఎంత క్లీన్గా చేసి ఏదైనా నా దగ్గర విడిచిపెట్టాడా నన్ను పరీక్షించడానికి?
ఇశ్రాయేలీయులను పరీక్షించడానికి ఆ యొక్క అన్ని జనులు ఇంకా ఉండనిచ్చాడు దేవుడు. ఈరోజు నీతో నాతో ఏమి నిర్ణయించాడు దేవుడు ఆలోచించుకోవాలనే ఈ యొక్క మెసేజ్. ఈరోజు అనుకుంటాం మనం చాలాసార్లు, నేను బాగానే ఉన్నానండి, దేవుడితో బాగున్నాను, దేవుడు నాకు మంచి ఉద్యోగం ఇచ్చాడు, లేకపోతే నేను పని చేసుకోవడానికి నాకు శక్తి ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు, సమృద్ధి ఇచ్చాడు, నేను పవిత్రంగా ఉన్నాను, నాకు అన్నీ నీట్గా చేసి పెట్టాడు దేవుడు, నేను బాగున్నాను. బట్ ఈరోజు నేను గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి తెలుసా? ఇంకా దేవుడు ఏదో ఉంచాడు నీ దగ్గర, నా దగ్గర. అది చూడడానికి బాగానే ఉంది. ఆ యొక్క పండులాగా అవోకి ఏ విధంగా అయితే రమ్యముగా కనబడ్డదో, ఏ విధంగా అయితే ఈ ప్రజలకు ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలకు అమాలేకులు ఆ విడిచిపెట్టిన జనాల యొక్క వారి యొక్క ఆచారాలు, వారి దేవతలు, వారి యొక్క పిల్లలు అందంగా కనబడ్డారు. ఈరోజు నీ దగ్గర అంతా బాగా కనబడుతుంది ఏంటి? ఒకవేళ నేను అది గమనించుకోవట్లేదేమో అని నా ఉద్దేశం. నా పట్ల, వాళ్ళు నీ పట్ల జాగ్రత్త. దేవుడు అంతగా ప్రత్యేకించాడు, నీకు నాకు రక్షణ ఇచ్చాడు, ఇతరుల నుంచి సెపరేట్ చేశాడు, మనకు ఒక నిబంధనలు ఇచ్చాడు, కొన్ని సూచనలు ఇచ్చాడు. మనం అంతా కూడా ప్రత్యేకమే అనుకుంటున్నాం, కానీ ఆ ప్రత్యేకంలోనే దేవుడు ఏదో ఉంచాడు. అదేంటో తెలుసు నీకు? ఈరోజు నీవు అది తెలుసుకోకపోతే, ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఏం చేశాడా? ఈరోజు వారిని అన్ని జనులు బానిసత్వంగా ఎక్కడ ప్రామిస్ ల్యాండ్లోనే ప్రమాణం చేసి ఉంచాడో ఆ విధంగా నేను బానిసలుగా ఉంటున్నామేమో ప్రశ్నించుకోవాలని యొక్క మాట నేను అంటున్నాను. అవి ఈ యొక్క లోక అట్రాక్షన్స్, ఆకర్షణలేమో. జాగ్రత్త, నేను లోకంలో ఉన్నావు. ఇశ్రాయేలు ప్రజలకు అమాలేకు లేక పిల్లలు, లేక పెరుజీ లేక ఎబూసీ లేక పిల్లలు, వీరందరూ అందంగా కనబడ్డారు. వారి దేవతలు, వారి ఆచారాలు హ్యాపీగా కనబడ్డాయి. అవే సూపర్ అనుకున్నారు. ఈరోజు లోకంలో నువ్వే సూపర్ అనుకుంటున్నావు. లేక నేను అన్నిటికీ దూరమైనండి అట్లకి. జాగ్రత్త, నీ పాపులారిటీ, నీ యొక్క పేరు కోసం, ప్రతిష్ఠ కోసం పాటలు పడుతున్నావా? అది దేవుడు నీ దగ్గర ఉంచాడేమో. కొన్నిసార్లు నీ తలాంతులు, కొన్నిసార్లు నీ యొక్క ఉన్నత స్థితినే దేవుడు అక్కడ పెట్టాడు కావాలనున్నాయి. కారణం నిన్ను టెస్ట్ చేయడానికి. జాగ్రత్త, ఇదేమో జాగ్రత్త. ఏం పెట్టాడో తెలియదు కనాను దేశంలో దేవుడు అని అన్నప్పుడు ఈరోజు మనం చూస్తాం. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో ఏం పెట్టాడు అట్లాంటిది దేవుడు నిన్ను నన్ను పరీక్ష చేయడానికి. ఇంకా లెక్కేసుకుంటే ఈ యొక్క లోక పోకడలు, లోక ఆచారాలు చాలా బాధాకరం. ఏంటంటే అప్పుడు కాలంలో వారు ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలు వేరే అన్ని జనుల యొక్క ఆ యొక్క ఆచారాలు పాటించారు, దినాలు పాటించారు, అన్ని పూజలు చేశారు. ఈరోజు నువ్వేం చేస్తావు? గడప దాడితే ఏం చూస్తున్నావు? పెళ్లి చేయాలన్నా, లేదా శుభకార్యాలు చేయాలన్నా, బర్త్డే పార్టీలు చేయాలన్నా, ఏం చేయాలని ఏం చూస్తున్నావు? ఆచారంలో నేను లేమా? ఆషాఢం వస్తే ఇంటిలో కోడలు వచ్చాం, ఆచారం కదా? లోకంలో కలవలేదా? ఆచారాలు దేవుడు పెట్టాడు, ప్రత్యేకించిన వాళ్ళమే, కానీ వారితో కలుసుకుంటున్నాం. అవి పెట్టింది ఎవరో తెలుసా? దేవుడే. మనం అనుకోవచ్చు ఇవన్నీ లేకుండా చేసేస్తే దేవుడు, మనమే ఉంచితే ప్రశ్నింటామని. మనం బొమ్మలకు కాదు, మళ్ళీ చెప్తున్నాను, నాట్ రోబోట్స్. దేవుని దృష్టిలో నేను ఆలోచించే, వివేచించే అద్భుతమైనటువంటి ఉన్నతమైన వారమని దేవుడు నిన్ను నన్ను పిలిచాడు. డెసిషన్ ఈజ్ యువర్స్. ఆ యొక్క తీర్పు లేదా ఆ యొక్క నిర్ణయం తీసుకోవాల్సింది నేను. ఈరోజు నేను మాట్లాడుతున్నాను తెలుసా, అట్లాంటి విషయాలు ఏమున్నాయి నీ దగ్గర? గమనించుకుంటున్నావా? అన్నీ నా కోసమే ఉన్నాయి, ఇదంతా కూడా మంచి కోసమే అనుకుంటున్నావా? ఇశ్రాయేలు ప్రజలు కూడా అలాగే అనుకున్నారు, కానీ దేవుడు వారిని దాస్యత్వంలో ఉంచాడు. సొంత ఆ ప్రమాణం చేసిన దేశంలోనే. ఈరోజు టెక్నాలజీ, మంచి టెక్నాలజీ పెరిగిపోతుంది, సొఫిస్టికేటెడ్, సదుపాయంగా ఉన్నాం అనుకున్నాం. సింపుల్ రీజన్, మొబైల్. నీ చేతిలో ఉన్న మొబైల్ దేవుడు అనుమతించాడేమో నీకు, నిన్ను పరీక్షించడానికి. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారు, ముసలివారి వరకు దాంట్లో చేస్తున్న పాపం ఎంత తెలుసా? తెలియని పాపం అది. దేవుడు ఈరోజు మొబైల్ దానికే పెట్టాడేమో, నీ టెక్నాలజీని అందుకే రేట్ చేస్తున్నాడేమో, నిన్ను ప్రశ్నించడానికి, నిన్ను టెస్ట్ చేయడానికి. జాగ్రత్త. చాలా మందికి మనం జాగ్రత్తగా చూసినట్లే మొబైల్ వద్దంటే పిల్లలకి చాలాసార్లు చూస్తూ ఉన్నాం, సూసైడ్ చేసుకుంటా ఉన్నారు. మొబైల్ కొనలేదు, ఇంటర్ విద్యార్థిని ఉరేసుకుంది. అర్థమవుతుందా? ఇవన్నీ దేవుడు ఒక పక్కన పెట్టాడు.
అన్ని ఇచ్చాడు, కొన్ని ఉంచాడు. అవి ఏంటో ఈరోజు నీవు నేను గమనించుకోవాలి. చూడ్డానికి అన్ని బాగున్నాయి, చూడ్డానికి అన్ని రమ్యంగానే ఉంటాయి పండులాగా, అయితే దానికి నీవు నేను అలవాటు పడ్డా. ఈరోజు ఈ మాట ఎందుకు నేను చెప్తున్నానంటే, చెప్తున్నాను నేను, వింటున్నా మనందరూ. ఏంటి అది దేవుడు ఇంకా ఉంచాడు? ఏంటది? చూడడానికి బాగుంది, గమనించుకోవడానికి కష్టం. వాటిల్లో పడిపోయి నేను పర్ఫెక్టే అనుకుంటున్నావేమో, జాగ్రత్త, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవి మన జీవితాల్లో ఉన్నట్లయితే జాగ్రత్తగా చూసుకుందాం. ప్రమాణం చేసినటువంటి దేశంలోనే దేవుడు వారికే శత్రువు అయ్యాడు. వారి శత్రువు రాజుల్ని దేవుడు బలపరిచాడు. వారిని 111 సంవత్సరాల దాస్యత్వంలో వారి సొంత భూమిలోనే, అంటే మనం లెక్క వేసుకోవచ్చు, మన ఇంటిలోనే మనకు స్వతంత్రం లేకుండా చేస్తాడు దేవుడు. ఈరోజు అట్లాంటిది నీ బెడ్రూమ్లో, నీ ఇంటిలో, నీ పక్కన, నీ జీవితంలో, నీ చేతిలో ఇట్లాంటివి ఏమున్నాయి? దేవుడు ఏం పెట్టాడు? గమనించుకోక రోజు ఈరోజు ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం.